సో అజిత్ దోవల్ ఎందుకు ఆయన ఉంటే అదరహో, ఎందుకు ఆయన వ్యూహానికి ఆ ప్రత్యేకత ఉంది, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇవాళ అజిత్ దోవల్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన కేవలం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కాదు, అడ్వైజర్ మాత్రమే కాదు, నేషనల్ హీరో. ఈ కొన్ని వేల మంది హీరోల్ని నడిపిస్తున్న ఒక ప్రచోదక శక్తి. ఈయనే భారత సైన్యానికి ఫ్యూయల్, భారతీయ ఆత్మకి ఆయన ఒక అద్భుతమైన ప్రచోదన తో కూడిన ఒక వేగవంతమైన వాహనం ఆయన. ఈ వాహనం నీళ్లలో ఈదగలదు, ఈ వాహనం ఆకాశంలో ఎగరగలదు, ఈ వాహనం నేల మీద పరుగులెత్తగలదు. శత్రువు గుండెల్లో ఈయన్ని చూస్తేనే, క్షిపణి పేలిస్తే వచ్చే శబ్దం కాదు, ఈయన చూస్తేనే శత్రువు గుండెల్లో డైనమైట్ పేలిన శబ్దం వస్తుంది. బహుశా ఆధునిక ప్రపంచ చరిత్రలో ఈ తరహా వ్యక్తిత్వం ఉన్న ఒక కమిటెడ్ సోల్జర్, ఈజ్ అ కమిటెడ్ సోల్జర్. పేరుకి ఐపీఎస్, కానీ చేసిందంతా దేశ రక్షణ, దేశ నిఘా వ్యవస్థని పటిష్టం చేసుకుంటాం కోసం ఆయన చేసిన ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవుతూ వస్తుంది. ఎవరు స్వర్గాన్ని వదిలేసి నరకాల్లోకి వెళ్ళాలనుకోరు, కానీ ఈయన అనుకుంటారు. ఆ నరకాల్లోకి వెళ్ళి సంస్కరణలు తీసుకొచ్చి నరకంలో ఉండే వాళ్ళని కూడా మంచి మనసుతో పరివర్తన తీసుకొచ్చి వాళ్ళని దేశ రక్షణలో వినియోగించిన సామర్థ్యం ఈయనకుంది. దేవుడు కొందరికి అలాంటి శక్తి ఇస్తాడు ఫర్ స్పెసిఫిక్ పర్పస్. అంటే నిజంగా ఇటువంటి ఒక అద్భుతమైన అన్పారలల్ పర్సనాలిటీ, అసమాన వ్యక్తిత్వం ఉన్న అజిత్ దోవల్ లాంటి వారి జీవితకాలంలో మనందరం ఆయన చూడగలగడం అనేది మన అదృష్టం. ఆ అదృష్టం మనకి దేవుడు ఇచ్చాడు ఈయనతో పాటు. ఎందుకు ఇచ్చాడు అంటే, శివాజీ తల్లి కూడా ఆకాంక్షించింది ఆ రోజు, ఛత్రపతి శివాజీ మహారాజ్ మాతృమూర్తి కూడా ఆకాంక్షించింది. నా దేశం కష్టాల్లో ఉంది, నాకు పుట్టబోయే బిడ్డ నా దేశాన్ని బయటపడేయాలి, ఇటువంటి ఎక్కడి నుంచో ఎడారి ప్రాంతాల నుంచి వచ్చిన ఆటవికుల దుర్మార్గపు పాశవికపు చేష్టల నుంచి నా దేశాన్ని రక్షించాలి, బయటపడేయాలి. ఆమె ఆశలు, ఆమె ఆకాంక్షలకు అనుగుణంగానే భవానీమాత ఆమెకు శివాజీ మహారాజుని ప్రసాదించింది. మరి అజిత్ దోవల్ గారి మాతృమూర్తి ఎటువంటి కోరిక కోరుకుందో, అంతకుముందు ఏ పుణ్యం చేసుకుందో, లేకపోతే కొన్ని లక్షల మంది కోట్ల మంది తల్లుల వేదనంతా ఈయన రూపంలో విన్న ఏ తల్లి, మొత్తం దుర్గామాత అజిత్ దోవల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చింది, ఆశీర్వదించి, ఆ మాతృమూర్తి కడుపున నువ్వు పుట్టాలని ఆశీర్వదించి. ఇంతమందికి ఈరోజు ఈయన గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా, భారతదేశపు అతి పెద్ద ఆయన గోడగానే ఇన్ని చూడాలి, గ్రేట్ వాల్ కింద చూడాలి. కుడ్యం అంటాం, కుడ్యంగా చూడాలి. గ్లాసులోకి వస్తే గ్లాసులాగా, చెంబులోకి వస్తే చెంబులాగా, టబ్బులోకి వస్తే టబ్బులాగా కనిపించే అజిత్ దోవల్ బయటికి చాలా తక్కువ మాట్లాడతారు, చాలా తక్కువ మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా 10 మందితో మాట్లాడుతున్నప్పుడు 100 ఆలోచనలు ఆయన మనసులో తిరుగుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా దేశానికి సంబంధించిందే, దేశ రక్షణకు సంబంధించిందే. లేకపోతే వాడు ఆ మసూద్ అజహర్ రిలీజ్ చేసిన మీరు లెటర్ చూసే ఉంటారు మీరు. ఆ లెటర్లో వాడు ఏం రాస్తాడు, నన్ను వదిలేసి తప్పు చేశారని. ఈయనేం చెప్తారంటే, నిన్ను వదిలేసిందే నీ చేత తప్పు చేయించడానికని. ఒక నేరగాడిని వెంటనే పట్టుకొడిన ఒక 4-5 మిస్టేక్స్ కమిట్ చేసిన తర్వాత వాడికి సంబంధించిన వ్యవస్థనంతా డాట్స్నన్నీ కనెక్ట్ చేసుకొని మ్యాప్ గీస్తాడు. మ్యాప్ గీసిన తర్వాత కంప్లీట్గా మ్యాప్ గీసేసి రిలాక్స్డ్గా తన ఆఫీస్ ఛాంబర్లో కూర్చున్న తర్వాత ఆయన చేసేది ఏంటంటే, ఒక కప్పు కాఫీ తాగుతాడు. తర్వాత తన కోటు జేబుల్లో 2 చేతులు పెట్టుకొని బయటికి నడుస్తూ వస్తాడు. అది చూసిన వెంటనే ఆయన కార్యాలయ సిబ్బందికి అర్థమైంది అంటే, ఎవడికో మూడింది, ఖచ్చితంగా వాడు టెర్రరిస్ట్ అయి ఉంటాడు. ఎవడికో మూడింది, ఏ దేశానికో మూడింది, అది ఖచ్చితంగా టెర్రరిస్ట్ను ప్రోత్సహిస్తున్న దేశం ఏంటి. అలాగే సాయం కోసం వచ్చి భారతదేశానికి సపోర్టుగా నిలబడే కొంత ఆత్మబంధువుల్ని కాపాడుకోవటం కూడా ఆయనకి తెలుసు. సో ఆ ఎక్సర్సైజ్ కూడా నడుస్తుంది. మనం గనక చూస్తే పంజాబ్, సింధ్ ప్రావిన్సులతో పాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ బలూచిస్తాన్, ఇక్కడ భారత సానుకూల ప్రజలు, పౌర సమాజం, కొన్ని సాయుధ మిలిటెంట్ గ్రూపులు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కొన్ని ప్రతిపాదనలతో వస్తున్నారు ఈరోజు భారతదేశం ముందరికి. అవన్నీ ఈ ఓపెన్ ప్లాట్ఫామ్లో మనం చర్చించలేం. కానీ ఆ ప్రతిపాదనలకు సంబంధించిన ఒక పూర్తి రూపం ఇవ్వడానికైతే ఈయన కష్టపడుతున్నారు, అందులో డౌట్ లేదు. 80 ఏళ్ల వయసులో రోజుకి 18-20 గంటలు పనిచేసే అజిత్ దోవల్ ఈరోజు ఒక్కసారి జస్ట్ ఇమాజిన్, అజిత్ దోవల్ గారు లేని మోడీ టీంను ఊహించుకోండి. అసలు మోడీ గారే ఊహించుకోరు, ఎందుకంటే ఆయన ఉండాలి,
ఆయన ఉన్నారు, ఆయన చేయాలి, ఆయన చేస్తున్నారు, ఆయన రక్షిస్తారు. మరి ఒక సమయంలో అంటే స్వాతంత్ర్యేచ్ఛ విపరీతంగా రగులుతున్న ఆ సమయంలో తల్లులందరూ కోరుకున్నది ఏంటంటే, మా కడుపున ఒక శివాజీ పుట్టాలి, మా కడుపున ఒక రామకృష్ణ పరమహంస పుట్టాలి, మా కడుపున ఒక వివేకానందుడు పుట్టాలి, లేకపోతే ఒక మహారాణా ప్రతాప్ పుట్టాలి, మహారాణా రతన్ రావు పుట్టాలి, ఒక అల్లూరి సీతారామరాజు పుట్టాలి. వీరి మాతృమూర్తి కూడా కోరుకున్నారు. ఈ దేశం స్వాతంత్రం పొందిన తర్వాత కూడా బహుశా వీరు 80 సంవత్సరాల వయసు అంటే స్వాతంత్రానికి పూర్వమే వీరు జన్మించుంటారు. స్వాతంత్రం రాబోతున్న తరుణంలో వీరు పుట్టారు కాబట్టి కరెక్ట్గా ఆ టైంలో ఆవిడ ఒక బలమైన ఆకాంక్ష, నా కడుపున పుట్టబోయే బిడ్డ ఈ దేశంలో ఈ దేశ రక్షణ కోసం ఒక మేరు పర్వతంలాగా నిలబడాలని కోరుకొని ఉంటారు. అందుకని అజిత్ దోవల్ జన్మ తీసుకున్నారు. పరమేశ్వరుడి అనుగ్రహంతో వచ్చాడు కాబట్టే మూడో కన్ను ఎప్పుడో కానీ తెరవడు ఆయన. పరమేశ్వరుడు మూడో కన్ను మరీ అవసరం అనిపించి మెడ మీద కత్తి వేలాడుతోంది అన్నప్పుడే, మెడలో ఇంత గరలను నింపుకొని కూడా అప్పుడే మూడో కన్ను తెరుస్తాడు ఆయన. అంత శాంతి స్వభావుడు బోళాశంకరుడు. వారి అనుగ్రహంతో ఈయన పుట్టారని వారి కుటుంబ సభ్యులు సన్నిహితులతో చెప్తున్న కథనాలు చాలా మనం మీడియాలో చూసాం. పరమేశ్వరుడు మరి జగన్మాత అనుగ్రహంతో పుట్టినవాడు. దేశం కోసం ఇప్పటిదాకా ఏం చేయాలో చేశాడు, ఇంకా ఏం చేయాలో కూడా చేస్తాడు. శతమానం భవతి.